మంత్రుల పేషీళ్ళు మామూళ్ళు. వారి కనసన్నల్లోనే ఫైళ్లు ముందుకు ముడుపులు ఇవ్వకుంటే కొర్రీలు అడిగినంత ఇస్తేనే అపాయింట్మెంట్. మినిస్టర్లకు చెడ్డ పేరు తెచ్చేలా పిఏ, పిఎస్, ఓఎస్డీల తీరు. మెజారిటీ మంత్రుల వద్ద ఇదే పరిస్థితి. ప్రతి ఫైలుకు ఒక రేటు. ఇది మాత్రం వాస్తవం. ఇది మంత్రులకు చెయ్యాలని ఉన్నా కానీ ఆ పిఏలు, పిఎస్లు వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఎక్కడ కూడా కలవనియ్యరు మంత్రులను కలవాలంటే. లేదు, సార్ బిజీ ఉన్నాడు, సార్ ఇవాళ కలవాడు, సార్ ఏమన్నా ఉన్నాడు. మరి ఈ పిఏలు, పిఎస్లు మరి ఎందుకు వీళ్ళు ఇవన్నీ మానిటరింగ్ చేయాలి. మరి వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి మరి మినిస్టర్లు వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకొని ప్రజలకు దగ్గర అయ్యేలా ఉండాలి. ప్రతి దానికి ముఖ్యమంత్రి వచ్చి జొర్రి మీ దాంట్లో చూడాడు. ముఖ్యమంత్రి ఏమో అందరికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మరి మంత్రులు ఎందుకు ఇస్తలేరు? మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న పిఏలేంది, మంత్రుల దగ్గర ఉన్న పిఏలు, పిఎస్లు వీళ్ళేంది? మరి ఎట్లా ఏం జరుగుతున్నది అనేది ఒకసారి దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచన చేసి మంత్రులకు సలహాలు, సూచనలు, మరి లేకుంటే హెచ్చరికలు ఏదన్నా జారీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాలు దాటింది. ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్లో ఫీవర్ వచ్చేస్తుంది. మరి ఆ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలలో ఉండేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది. దీని మీద ముఖ్యమంత్రి గారు మరి ఏం చెప్తారో చూడాలి. ఆధార్ తరహాలో సంక్షేమ కార్డు స్కీముల వివరాలతో యూనిఫైడ్ కార్డు తేవాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పౌరులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండాలి. కుల సర్వే వివరాలు ప్రజల హెల్త్ ప్రొఫైల్తో అనుసంధించాలి. ఆయా శాఖల నుంచి లబ్ధిదారుల డేటా సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టండి. ఇందుకోసం టెక్నాలజీపై పట్టు ఉన్న అధికారులను నియమించాలని సూచన. ఆధార్ తరహాలలోనే ఒకటి సంక్షేమ కార్డు అనేది ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆధార్ నెంబర్ కొడితే కనుక ఎట్లయితే లిస్ట్ వచ్చిందో ఈ సంక్షేమ కార్డు కూడా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కొడితే వీళ్ళు ఎంతమందికి పథకాలు లబ్ధి చేకూరినాయి, వీళ్ళు ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూర్చుకుంటున్నారు అనేది వివరాలు వస్తాయి. దాంతోపాటు ఎవరెవరికి ఇవ్వాలి, ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు, క్లియర్ డేటా అనేది వస్తుంది. కాబట్టి ఇందుకోసం ఈ రకంగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కొంతమంది ఏం చేస్తున్నారంటే లెక్కలు లేక అనర్హులు కూడా పథకాలు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తే చాలా మంచిది.